వెల్కమ్ టు ఎన్వీటీవీ 24/7 న్యూస్ ఛానల్. అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం లక్కిరెడ్డిపల్లి మండలంలో గ్రామస్థాయి సీజనల్ లైవ్లీహుడ్ మ్యాపింగ్ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ సందర్భంగా వ్యవసాయం, పశుసంవర్ధక, నీటిపారుదల రంగాలకు సంబంధించిన జీవనోపాధులను గుర్తించి వాతావరణ మార్పులు ప్రభావాలను చర్చించారు. రైతులు, మహిళా సంఘాల సభ్యులు మరియు సంబంధిత శాఖల అధికారులు పాల్గొని స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ప్రణాళిక చర్యలపై సూచనలు అందించారు. ఈ కార్యక్రమానికి ఎస్పీఎంయు మేనేజర్ నరసింహారెడ్డి మాట్లాడుతూ వాతావరణ మార్పుల కారణంగా ఎండలు, అనియంత్రిత వర్షాలు వంటి ప్రమాదాలు స్థానిక వ్యవసాయంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని పేర్కొన్నారు. ప్రాజెక్టు ద్వారా రైతులు వాతావరణ మార్పులకు అనుగుణంగా సాగు పద్ధతులు అవలంబించేందుకు మరియు జీవనోపాధిని మెరుగుపరుచుకునేందుకు సహాయం చేయడం లక్ష్యమని వివరించారు. అదేవిధంగా ఈ ప్రాజెక్టు విజయవంతం కావాలంటే రైతులు, ప్రభుత్వ శాఖలు మరియు భాగస్వాముల సంస్థలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. పంటల నిర్వహణ మరియు విపత్తు సిద్ధతకు సంబంధించి సమయానుకూల వాతావరణ సూచనలు, స్థానిక స్థాయి ప్రణాళికలు ఎంతో కీలకమని ఆయన పేర్కొన్నారు. జిల్లాలో గుర్తించడం జరుగుతూ ఉంది. ప్రతి సంవత్సరము ఎక్కువగా కరోనాలాగా గవర్నమెంట్ గుర్తించి జీవో ఇస్తుంది. సో ఈ ఉద్దేశాన్ని, ఈ సమస్యను గుర్తించినప్పుడు ప్రభుత్వం నుంచి ఈ మండలాలు, ఈ జిల్లాలో రికమెండేషన్ రావడం జరిగింది. దీనికి యునైటెడ్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాము మన స్టేట్లో వ్యవసాయ శాఖ ద్వారా ఈ ప్రాజెక్ట్ అమలు చేయడానికి ముందుకు వచ్చింది. ఈ ప్రాజెక్టు మనం చూసినట్లయితే అడాప్షన్ ఫర్ రెసిలియన్స్ అంటున్నాము. క్లైమేట్ రెసిలియన్స్ ప్రాజెక్ట్ అంటున్నాం. దీని పేరు అడాప్ట్ ఫర్ ఆర్ అనేటువంటి ప్రాజెక్ట్ పేరు. సో అంటే వాతావరణంలో వచ్చేటువంటి మార్పులను ముఖ్యంగా గమనించి దానికి తగ్గట్టుగా రైతాంగాన్ని, వ్యవసాయ పరిస్థితులను, అక్కడ ఉన్నటువంటి వనరులను మనం ఏ విధంగా బాగు చేయాలి, వాళ్ళను ఆ కొత్త పద్ధతులను అలవాటు చేసినట్లయితే ఈ యొక్క వ్యవసాయంలో వచ్చేటువంటి మార్పులను, వాతావరణంలో వచ్చే మార్పులను తట్టుకొని వాళ్ళు లాభసాటిగా వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఈ ప్రాజెక్టు ద్వారా చేయడానికి కొన్ని కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నాము. అది ముఖ్యంగా వాతావరణంలో వచ్చేటువంటి మార్పులను ప్రజలకు సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించాలి. దానికి తగ్గట్టుగా ప్రజలు సిద్ధపరిచయం చేయాలి. తర్వాత వాళ్ళు చేపట్టిన జీవనోపాధి కార్యక్రమాల్లో కూడా మార్పులు తీసుకుని వచ్చి ఈ యొక్క కరువును తట్టుకునే విధంగా, కరువును ఎదుర్కొనే విధంగా వాళ్ళు పాటించే పద్ధతుల్లో మార్పులు తీసుకురావాలి. దానికి సంబంధించిన శిక్షణలు ఇవ్వాలి రైతులకు. అక్కడ గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ముఖ్యంగా నీటి వనరులను కావచ్చు, ఆ కాలువలు, చెరువులు, కుంటలు ఇలాంటివన్నీ ఏవైతే ఉన్నాయో వర్షం నిల్వ ఉంచడానికి వాటన్నిటి కూడా గ్రామ స్థాయిలో మనం అభివృద్ధి చేసినట్లయితే గ్రామంలో భూగర్భ జలాలు పెరుగుతాయి. తర్వాత రైతులకు అది అందుతుంది. పంటలలో దాని యొక్క ఫలితాలు అందుతాయనే ఉద్దేశంతో ఈరోజు గ్రామ స్థాయిలో కమ్యూనిటీ బేస్డ్ పార్టిసిపేటరీ ప్లానింగ్ అనేటువంటి ఒక ఎక్సర్సైజ్ ను మనం ఈరోజు చెప్పడం జరిగింది. లక్కిరెడ్డిపల్లి మండలంలో చౌటుపల్లి గ్రామంలో పాటుగా మిగతా 4 గ్రామ పంచాయతీలకు ఈరోజు ప్రజలను ఇక్కడికి పిలిపించి వారి యొక్క భాగస్వామ్యంతో వారి గ్రామంలో ఉన్నటువంటి వనరులను, వారి గ్రామంలో ఉన్నటువంటి సమస్యలను, వారికి ఎటువంటి కార్యక్రమాలు చేపడితే వారికి జీవనోపాధులు అభివృద్ధి చెందుతాయనేటువంటి అభిప్రాయాలను ప్రజల ద్వారా తీసుకుంటూ ఈ యొక్క ఎక్సర్సైజ్ 3 రోజుల కార్యక్రమం ఇక్కడ 4 పంచాయతీలతో ఈరోజు మొదలు పెట్టాము. చొట్టుపల్లి పంచాయతీ, అనంతవరం పంచాయతీ, అప్పలగొండపల్లి, అనంతవరం 4 పంచాయతీలకు ఈరోజు, రేపు, 3 రోజులు ఇక్కడ ప్రజలతో సమాలోచనలు చేపట్టి ప్రజల యొక్క భాగస్వామ్యంతో ఆ నిర్ణయాలు తీసుకుని వాళ్ళ సమస్యలను గుర్తించి చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. సార్, ఇప్పుడు దాదాపుగా సాగునీటి పరంగా రైతులు ఇక్కడ అన్నమయ్య జిల్లా పూర్తిగా కూడా సాగునీటి పరంగా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి, మరి శాశ్వత పరిష్కారంగా మీరు ఏం చేయబోతారు? ఈ ప్రాజెక్టు వల్ల ముఖ్యంగా వాతావరణంలో వచ్చేటువంటి మార్పులను ప్రజలకు తెలియజేయాలి. ఆ మార్పుల దృష్ట్యా వారు చేసేటువంటి ప్రాక్టీసెస్, అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్ కావచ్చు, అది పశు సంపదకు సంబంధించినవి కావచ్చు, పండ్ల తోటలకు సంబంధించినవి కావచ్చు, వచ్చేటువంటి సమాచారాన్ని, నైపుణ్యాలను, వాళ్ళకు శిక్షణలను ముఖ్యంగా ఈ ప్రాజెక్టు ద్వారా అందించి నష్టపోకుండా ప్రజలకు ఈ ప్రాజెక్టు ద్వారా అప్రమత్తం చేయాలి, వాళ్ళను సన్నద్ధం చేయాలనేది ప్రధాన లక్ష్యం ఈ ప్రాజెక్టు. సార్, ఇప్పుడు ఇక్కడ వ్యవసాయ పరంగా చాలా వెనుకబడినటువంటి పరిస్థితి, కేవలం పాడి పరిశ్రమ మీద ఆధారపడి జీవనం సాగించేటువంటి పరిస్థితులు కూడా ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి. మరి వ్యవసాయ పరంగా ఇక్కడ సాగునీరు తక్కువగా ఉన్న కారణంగా మరి ఏ విధంగా మీరు వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తారు? వ్యవసాయంతో పాటుగా మీరు చెప్పినట్లుగా అనుబంధ సంస్థ అనుబంధ కార్యక్రమం అనేటువంటి పశు సంపద, ముఖ్యంగా పాడి పోషణ. సో దానికి కూడా ప్రభుత్వం ఆల్రెడీ చాలా కార్యక్రమాలు చేపడతా ఉంది. ఆ యొక్క బ్రీడింగ్ పెంచడం కానివ్వండి, ఎక్కువగా పాలు ఉత్పత్తి పెరిగే విధంగా చేపట్టే కార్యక్రమాలు అయితేనేమి, వ్యాక్సినేషన్స్ అయితేనేమి, అవన్నీ కూడా ప్రభుత్వం తరఫున ప్రభుత్వం చేస్తూ ఉంది. సో ప్రభుత్వం యొక్క పశుసంవర్ధక శాఖతో అనుసంధానం అయ్యి ఇంకా ఈ ప్రాజెక్టు ద్వారా కూడా కొన్ని కొత్త కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు వ్యవసాయంతో పాటుగా ఈ యొక్క పాడి పరిశ్రమ మీద కూడా ఆదాయం వచ్చే విధంగా చాలా కార్యక్రమాలు చేపట్టే ఆలోచన ఉంది ప్రాజెక్టు ద్వారా. దానికి సంబంధించి జిల్లా స్థాయి పశుసంవర్ధక శాఖ అధికారులతో
మండల స్థాయి అధికారులతో కూడా ఈ యొక్క కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళతో కలిసి కన్వర్జెన్స్ ద్వారా చాలా కార్యక్రమాలు ఈ ప్రాజెక్ట్ ద్వారా చేపట్టబోతున్నాం తప్పకుండా. సార్ ఇక్కడ ఈ గ్రామాల్లో కూడా దాదాపుగా రోడ్లు కానీ డ్రైనేజెస్ కానీ ఇలాంటి మౌలిక వస్తువులు కూడా చాలా వరకు కొరత ఉన్నాయి. ఇక్కడ ఏ విధంగా మీరు తీర్చబోతారు? ఈ ప్రాజెక్ట్ లో మౌలిక వసతుల గురించి ఎక్కువగా నేను చెప్పడానికి లేదు. ఈ ప్రాజెక్ట్ వచ్చేసరికి ప్రధానంగా నీటి వనరులను సంరక్షించుకోవాలి. గ్రామ స్థాయిలో నీటి వనరులు, చెక్ డ్యామ్స్ కావచ్చు, మైనర్ ఇరిగేషన్ ట్యాంక్స్ కావచ్చు, ఫీడర్ కెనాల్స్ కావచ్చు. సో మనకి ఏవైతే ఉన్నాయో నీటికి సంబంధించినట్టు ముఖ్యంగా వర్షాధారపు నీళ్లు వృధా కాకుండా వర్షపు నీళ్ళను నిల్వ ఉంచుకోవడానికి ఎటువంటి మరమ్మతులు కానీ పాత ఉన్నటువంటి సిస్టమ్స్ డెవలప్ చేయడం కానివ్వండి, ఆ కార్యక్రమాలను మనం ఈ ప్రాజెక్టులో పెట్టడానికి కొంత అవకాశం ఉంది. తప్పకుండా ప్రణాళికలు దానికి అనుగుణంగా తయారు చేయడం జరుగుతుంది. సార్ ఇప్పుడు వ్యవసాయ పరంగా రైతులు కానీ వారికి ఆర్థిక పరిస్థితులు చాలా ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితుల్లో వారి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడం కోసం, వ్యవసాయ పంటల ఉత్పత్తిని పెంచడం కోసం మీరు రుణ సౌకర్యాలు ఏదైనా కల్పిస్తారా? ఇంట్లో రుణ సౌకర్యాలు ఈ ప్రాజెక్ట్ ద్వారా నేను చెప్పలేదు. ఎందుకంటే ఇది ముఖ్యంగా వాళ్ళు చేసేటువంటి ప్రాక్టీసెస్ కూడా మార్పులు తీసుకురావాలి. ముఖ్యంగా ప్రకృతి వ్యవసాయ పద్ధతులు పాటించాలి. ఆర్థిక సహాయం డైరెక్ట్ గా మనం ఈ ప్రాజెక్ట్ ఇవ్వడానికి అయితే ఏమీ అటువంటి కనపడట్లేదు. వాళ్ళు చేసేటువంటి ప్రాక్టీసెస్ లో వాళ్ళకు ఏదైనా విత్తనాలు కానివ్వండి, కొత్త విత్తనాలు కానివ్వండి, ఇక కరువు తగ్గినటువంటి విత్తనాలు కావచ్చు, ఆ వెరైటీస్ కావచ్చు, వాటిని ప్రమోట్ చేసి కరువును ఎదుర్కొనే విధంగా వ్యవసాయ పంటలు ఎలాంటి పండించాలి, ఏ విత్తనాలు వాడాలి, ఆ విత్తనాలు ఇవ్వడం కానివ్వండి, దానికి సంబంధించిన శిక్షణలు ఇవ్వడం కానివ్వండి, అలాంటి కార్యక్రమాలు అయితే ఉన్నాయి. కానీ అలాంటిగా లోన్లు అలాంటివి ఇవ్వడం అయితే లేదు. ఇప్పుడు వ్యవసాయ పరంగా కానీ మరి పాడి పరిశ్రమ పరంగా కానీ మరి ఇంకా వేరే విధాలైనటువంటి వృత్తి పరంగా సార్ ఇప్పుడు మీరు ప్రకృతి వ్యవసాయం లక్కిరెడ్డిపల్లి మండల మరి మాస్టర్ ట్రైనర్గా కూడా ఉన్నారు. ఈ ప్రకృతి వ్యవసాయాన్ని మీరు ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు? ఎంతవరకు మీరు రైతులలో మార్పు తేగలిగారు నేషనల్ ఫార్మేషన్ మీద అనేటువంటిది ఒక సమాచారాన్ని ఇవ్వండి సార్. థ్యాంక్ యూ సార్. నా పేరు ఎస్ వెంకటరమణ. నేను లక్కిరెడ్డిపల్లి మాస్టర్ ప్రకృతి వ్యవసాయ మాస్టర్ ట్రైనర్ను. అంటే మనం కొత్తగా ఒక ప్రాజెక్ట్ అనేది మన జిల్లాకు రావడము, ఆ ప్రాజెక్టు మనకు లక్కిరెడ్డిపల్లికి రావడము, వరల్డ్ ప్రోగ్రామ్ అని, అది మన మండలానికి వచ్చింది. దాదాపు 10 పంచాయతీలు మన మండలానికి వచ్చిందంటే మనం గర్వించదగ్గ విషయం సార్. దీంట్లో మనకు మన ప్రకృతి వ్యవసాయం ద్వారా మనం ఏమి ఇంప్లిమెంటేషన్ చేసుకోగలము అని అంటే, రైతు పంట పెడుతున్నాడు, చాలా వెనకబడిపోతున్నాడు. పంట పెట్టి ఆదాయం తీసుకోలేక చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఎందుకంటే ఒకటే పంట పద్ధతిలో వెళ్తున్నాడు కాబట్టి రైతులు అట్లా లేకుండా పలు పంటల పద్ధతిలో వెళ్తే ఆదాయం, రైతుకు ఆదాయం ఒక పంటలో పోయినా ఒక పంటలో ఆదాయం వస్తుందని, దాంట్లో ముఖ్యంగా మనము పురుగులు తెగులు రాకుండా ఏ విత్తనం అయితే ఉంటుందో ఆ దేశవాళీ విత్తనాలను ఎక్కువ రైతుల దగ్గర తీసుకుని వెళ్తాం సార్. ఆ ప్రతి క్రాప్ సంబంధించి టమోటా కావచ్చు, మిరప కావచ్చు, కూరగాయలు కావచ్చు, పప్పు ధాన్యాలు కావచ్చు, ప్రతిదీ కూడా మేము దేశవాళీ విత్తనాలను తీసుకురావడానికి ఈ ప్రాజెక్టు ద్వారా మేము గట్టిగా ప్లాన్ చేసుకుంటున్నాం సార్. ఇప్పటికే మన మండలంలో దాదాపు వేరుశనగ 2000 ఎకరాల దాకా సాగు చేస్తున్నాం సార్. ఈ వీటిల్లో మనం పలుపంట పద్ధతిలో దాదాపు 1000 ఎకరాలలో మనం పలుపంట పద్ధతిలో కూడా మనం వెళ్ళాం సార్. ఎందుకంటే ఇంతకుముందు దాదాపు 1 year బ్యాక్ అయితే ఇక్కడ నేను రాకముందు చాలా వరకు రైతులు ఒకటే పంట పద్ధతిలో వెళ్ళడం, ఆ వేరుశనగలో లేనిపోయిన తెగులు రావడం, రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు మేము కొన్ని ఏరియాలలో మేము ఫీల్డ్ విజిట్స్, ఆ గౌరవ జిల్లా కేడీఎస్ఆర్ గారు విజిట్ చేసిన ఫీల్డ్స్ చూస్తే ఆల్రెడీ వేరుశనగలో సరిహద్దు పంటలు కావచ్చు, అంతర పంటలు కావచ్చు, ఎర్ర పంటలు కావచ్చు చాలా వరకు వేసుకున్నారు సార్. రైతుల యొక్క ఫీడ్బ్యాక్ మనం తీసుకుంటే ఈ విధంగా వేసుకోవడం వల్ల చాలా ఉపయోగం ఉందని కూడా చెప్తున్నాం సార్. అలాగే మామిడి రైతులను దాదాపు మనం 10 ఎకరాలు కావచ్చు, 5 ఎకరాలు కావచ్చు, చాలా మంది రైతులు 30-40 మంది రైతులు మనం మండలంలో వేయడం జరిగింది. ఆ రైతుల ద్వారా కూడా మనకు ఫీడ్బ్యాక్ ఏమొస్తుందంటే, మనకు ఈ పంటలు ఉండడం వల్ల మామిడికి వచ్చే తెగులు మధ్యలో వేసిన అంతర పంటలు కంటికి వస్తుంది. మేము ఇప్పటికి స్ప్రేయింగ్లు తగ్గిపోయాయి, దున్నకాలు తగ్గిపోయాయి. ఈ విధంగా మేమందరం చాలా వరకు మేము రైతులతో తీసుకొని వెళ్తాం సార్ ఈ విధంగా. ఎందుకంటే ఈ ప్రాజెక్టు వల్ల చాలా ఉపయోగం సార్. మనకు విత్తనాలు కావచ్చు, రైతులకు స్ప్రేయర్స్ కావచ్చు, నుంచి ఇవి కూడా మనం సబ్సిడీ కింద వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. ముఖ్యంగా మనము ఖరీఫ్ సీజన్కి వచ్చి పిఎండి స్కిట్స్ అని, రబీ సీజన్కి వచ్చి ఆర్డీ స్కిట్స్ అని, ఇవి కూడా దీంట్లో మనం ఈ ప్రాజెక్టులో వాళ్ళు ఒక నోట్ రాసి ఇచ్చాం సార్. మనము
ఆర్డిఎస్ కిట్లో ఎన్ని రకాల విత్తనాలు ఉండాలో ఆ పంట సిచ్యువేషన్ పట్టించి రైతు ఏ విత్తనం వాడతారు అనేది కూడా మేము రైతులకు వివరించి ఆ విధంగా మేము ముందుకు వెళ్తాం సార్. ఎందుకంటే రైతుకు ఒక పంటలో పోయినా ఒక పంటలో ఆదాయం వచ్చింది అనేది రైతుకు మనం ఎప్పుడైతే తీసుకొని వెళ్తామో అప్పుడు రైతు కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యి ఒక పంటలో లేకపోయినా ఒక పంటలో వచ్చిందా అనుకునే విధంగా రైతు ముందుకు తీసుకొని వెళ్తాం సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ఓకే థ్యాంక్ యూ.